బాబాయ్ దా సిట్టింగ్ వేద్దాం. This is Vizag Fun Talks. It's not a podcast, it's a fun cast. నమస్తే, వైజాగ్ ఫన్ టాక్స్ మరో పాడ్కాస్ట్ కి స్వాగతం, సుస్వాగతం. ఈ గవర్నమెంట్ స్టార్ట్ అయ్యేటప్పుడు ఒక డ్రగ్ ఫ్రీ 100 days లో చేస్తాము స్టేట్ ని అని చెప్పారు. అప్పుడు నేను ఒక వీడియో చేశాను, అది ఎందుకు సాధ్యం కాదు అనేది. ఈ డ్రగ్ ప్రాబ్లం అనేది బిగ్గర్ పిక్చర్ లో యాక్చువల్ గా ఫిజికల్ కండిషన్స్ మారిస్తే కానీ డ్రగ్ ప్రాబ్లం సాల్వ్ అవ్వదు అని నేను చెప్పాను. ఎవరైనా నిజంగా అసలు డ్రగ్ ప్రాబ్లం సాల్వ్ చేద్దామని సొల్యూషన్ ఏంటి అనుకుంటే నా తరపు నుంచి అదొక కాంట్రిబ్యూషన్ అనుకోవచ్చు. అది చూడండి, చూసి షేర్ చేయండి. ఆ లింక్ నేను డిస్క్రిప్షన్ లో యాడ్ చేస్తున్నాను. షార్ట్ గా చెప్పాలంటే మనం తీసుకునే మెజర్స్ ఒక ఎడిక్షన్ నుంచి ఇంకొక ఎడిక్షన్ కి పట్టుకునేలా ఉండకూడదు. ఒక గుడ్ రొటీన్ సిటిజన్స్ లో క్రియేట్ చేస్తే చిన్నప్పటి నుండి క్యాచ్ దమ్ యంగ్ లాగా అప్పుడు అది పనికొస్తుంది. ఆ గుడ్ రొటీన్ ఏంటంటే స్పోర్ట్స్, గ్రౌండ్స్, ఫిజికల్ యాక్టివిటీ, ఇవి చాలా ముఖ్యం. దాని తాలూకా ఇన్ఫ్రాస్ట్రక్చర్, గ్రౌండ్స్, రిక్రియేషనల్ గ్రౌండ్స్ అవన్నీ క్రియేట్ చేయాలి అని నా ఫీలింగ్. మొత్తం ఏంటి నేను ఏం చెప్పాను వీడియో చూడాలనుకుంటే డిస్క్రిప్షన్ లో చూడండి. కంపేర్ కూడా చేశాను నేను, ఎలా ఉండాలి ఇప్పుడున్న కండిషన్స్ ఏంటి అనేది. అది ఈ పాడ్కాస్ట్. జస్ట్ మళ్ళీ ఎవరో రూలింగ్ పార్టీ వాళ్ళు డ్రగ్ దాంట్లో దొరకడం వల్ల నేను ఇది రియాక్ట్ అయి పెడుతున్నాను. ఇది అంత ఈజీగా సాల్వ్ అయ్యే ప్రాబ్లం కాదు. ఇది పార్టీకి అసోసియేట్ చేసే ప్రాబ్లం కూడా కాదు. జస్ట్ ఓవరాల్ సొసైటీ ప్రాబ్లం అనేది నేను చెప్పదలుచుకున్నాను. అది ఈ పాడ్కాస్ట్. మళ్ళీ వేరే పాడ్కాస్ట్ లో వేరే ఇంట్రెస్టింగ్ టాపిక్ తో కలుద్దాం. అప్పటి వరకు సెలవు, నమస్తే.